హీరో నాగార్జున తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికే నాగ చైతన్య శోభిత ధూళిపాల వేడుకలకు వివాహ వేడుకలు జరుగుతున్నాయి. అయితే తాజాగా అభిమానులకు మరో శుభవార్త చెప్పారు నాగార్జున. తన రెండో కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ త్వరలో జరుగుతుందని ట్వీట్ చేశారు. జైనబ్ రావత్జీతో అఖిల్ ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు వెల్లడించారు. వారిద్దరి ఫోటోలు కూడా షేర్ చేశారు. వినోదా హీరో నాగార్జున తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికే నాగ చైతన్య శోభిత ధూళిపాల వివాహ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా అభిమానులకు మరో శుభవార్త చెప్పారు నాగార్జున. తన రెండవ కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ త్వరలో జరుగుతుందని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన మొత్తానికి అక్కినేని వారసుడు అక్కినేని కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగేశ్వరరావు అవచ్చు, నాగార్జున అవచ్చు, అలాగే ఈ తరం నటుల్లో స్టార్ హీరోలైనటువంటి నాగ చైతన్య మరియు అఖిల్. సో మొత్తానికి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కొన్ని రోజుల కిందటే అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. దానికి సంబంధించిన పెళ్లి పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 4వ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి కూడా జరగనుంది. మొత్తానికి ఈ విషయం 1 మంత్ నుంచి దాదాపు మీడియాలో అవ్వచ్చు, అలాగే ఇటు అక్కినేని అభిమానుల్లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. పెళ్లి ఎప్పుడు అంటే గుర్తిస్తున్న తరుణంలో మరోసారి కొద్దిసేపటి కిందటే అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అక్కినేని అఖిల్ కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే అఖిల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ కూడా మొత్తానికి ఆయన నిశ్చితార్థం జరిగినట్టుగా కూడా నాగార్జున కొద్దిసేపటి కిందటే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే అమ్మాయి తన మేనకోడలు జైనబ్ ను అంటూ కూడా వివరణ ఇచ్చడం జరిగింది. మొత్తానికి తన మేనకోడలు జైనబ్ ను అఖిల్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది డీటెయిల్స్ తొందరలో అభిమానులకు తెలియజేస్తారంటూ కూడా నాగార్జున ప్రకటించడం జరిగింది. మొత్తానికి అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ జల్వీ రామ్జీ కుమార్తె అయినటువంటి జైనబ్ రాబీస్ తో నిశ్చితార్థం జరిగినందుకు ఒక కుటుంబ రకంగా మేమంతా సంతోషంగా ఉన్నాం. మీరందరికీ కూడా ఈ శుభవార్త తొందరలో చెప్పాలంటూ కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్ కి జరిగినటువంటి ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మా కుటుంబ సభ్యులు అంటే కొద్దిమంది కుటుంబ సభ్యులతో అతి చిన్నగా వాళ్ళ ఇంట్లోనే అంటే అక్కినేనికి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే ఈ సమావేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈ కార్యక్రమం చాలా చిన్నగా జరిగింది. మొత్తానికి అభిమానులకు సంతోషంగా ఉండాలంటూ కూడా ఈ ఫొటోస్ ని షేర్ చేస్తున్నట్టు కూడా నాగార్జున ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ రిలీజ్ చేశాడు. తొందరలో పెళ్లి అంటే డిసెంబర్ 4వ తారీఖున నాగ చైతన్య మరియు శోభిత పెళ్లి అయిపోగానే అఖిల్ పెళ్లి కూడా ఫిబ్రవరి లేదా మార్చ్ లో డెఫినెట్ గా ఉండబోతున్నట్టు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక జైనబ్ రాన్వి అంటే ఆమె భారతదేశం అక్కడ ఇండియా అవ్వచ్చు, దుబాయ్ మరియు లండన్ మధ్యలో అంటే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆ అమ్మాయి ఉంది. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కూడా ఒక రకంగా ఇద్దరి మధ్యలో ప్రేమ కూడా కలిపింది. చాలా సంవత్సరాల కిందట కూడా ఇద్దరు కలుసుకున్నారు. సో ఇరు కుటుంబాల మధ్య కూడా పరస్పరమైనటువంటి ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు ఉండడంతో ఈ బంధం చాలా దృఢంగా వికసించింది. సో అఖిల్ కి కూడా అటు అమ్మాయికి ఇటు అఖిల్ కి కూడా సో ఇద్దరు ఏకమయ్యే వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఫొటోస్ ని కూడా నాగార్జున రిలీజ్ చేయడం జరిగింది. నిశ్చితార్థ వేడుక అక్కినేని ఫ్యామిలీ సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో జరిగింది. చాలా గోప్యతగా కూడా ఈ వేడుకను నిర్వహించారు. మొత్తానికి వేడుకకు సంబంధించిన ఫోటోలు కొద్దిసేపటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పక్క నాగ చైతన్య శోభిత పెళ్లి, మరొక పక్క అక్కినేని అఖిల్ కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అఖిల్ విషయానికి వస్తే కూడా ఇంతకుముందు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినటువంటి ఆ తరుణంలో అప్పటి నుంచి అఖిల్ కి ఇటు సినిమాలో కావచ్చు, అలాగే పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి గుడ్ న్యూస్ లేకపోవడంతో ఇటు అక్కినేని ఫ్యామిలీ అవ్వచ్చు, అలాగే అక్కినేనికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా కొంత తీవ్ర నిరాశతో ఉన్నారు. మొత్తానికి నాగార్జున రిలీజ్ చేసినటువంటి ఈ ఫొటోస్ చూస్తే ఎవరికైనా ఇది డెఫినెట్ గా ఇది సంతోషకరమైనటువంటి సందర్భం అంటూ కూడా అభిమానులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ నిశ్చితార్థానికి సంబంధించి కొద్దిమంది స్నేహితులు వాళ్ళ సమక్షంలో మాత్రం జరిగింది. మొత్తానికి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి
కొద్దిసేపటి కిందటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4వ తారీఖున డెఫినెట్ గా ఇవి అంటే ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఆ ఫోటోస్ చూస్తే ఈ కపుల్స్ కూడా అక్కినేని మరియు తన ఫియాన్సీ ఇద్దరు కూడా రేపు జరగబోయేటువంటి నాగ చైతన్య శోభిత పెళ్లిలో కూడా వీళ్ళు హాజరు కానున్నారు. డిసెంబర్ 4వ తారీఖున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పెళ్లి జరగనుంది. ఏది ఏమైనా అంటే ఇప్పటికీ అక్కినేని నాగార్జున విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా అయితే సినిమాల వైపు అవ్వచ్చు, అలాగే తన బిజినెస్ రీత్యా చూస్తున్నట్టయితే రీసెంట్ జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలో కన్వెన్షన్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే దాని తర్వాత చూసినటువంటి కొండా సురేఖ అంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు, దాని తర్వాత కూడా ఇటు నాగ చైతన్య పర్సనల్ లైఫ్, అక్కినేని అఖిల్ పర్సనల్ లైఫ్ కూడా. సో ఏది ఏమైనా నాగార్జున గత కొన్ని రోజులుగా కొంత నిరాశతో ఉన్నాడు. మొత్తానికి ఇటు నాగ చైతన్య శోభిత వివాహం అవ్వచ్చు, అలాగే అఖిల్ కి సంబంధించినటువంటి ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు వీటిని చూస్తున్నట్టయితే డెఫినెట్ గా నాగార్జున మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చినట్టు సంతోషంగా ఉన్నట్టుగా అయితే అభిమానులు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.